కందిపప్పు చారుకి ముందుగా పప్పును కడుక్కొని వాటర్ వేసుకోవాలి. ఇందులోకి పప్పులోకి ధనియాల పొడి, జీరా పౌడరు, కొద్దిగా మెంతి పౌడరు అండ్ పసుపు, ఈ 4 ఇంగ్రీడియంట్స్ని పప్పులో వేసేసుకొని మూత పెట్టుకొని ఇప్పుడు ఈ పప్పును ఉడికించుకోవాలి. ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. పప్పులోకి ఒక పిడికెడు చింతపండు నానబెట్టుకోవాలి. 7-8 పచ్చిమిర్చి, ఒక 5 టమాటోస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 4-5 విజిల్స్ వచ్చిన పప్పులోకి కొద్దిగా మెత్తగా చేసుకొని ఇందులోకి ఈ టమాటో పచ్చిమిర్చి వేసి మళ్ళీ మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు మళ్ళీ కుక్కర్ పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు తాలింపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించేసి దీంట్లో ఒక సరిపడా బౌల్ వేసుకొని ఇందులోకి ఆయిల్ వేసుకుందాం తాలింపు కోసం. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, ఇందులోకి కొద్దిగా ఇంగువ, కొద్దిగా ఇందులో కొద్దిగా పసుపు. ఆల్రెడీ మనం పప్పు వేసుకున్నాం కాబట్టి కొద్దిగానే వేసుకుంటాం. ఇప్పుడు తాలింపులోకి మనం చింతపండు, కొద్దిగా బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు మసులుతుంది. ఇందులోకి మనం ఉడికించుకున్న పప్పును ఇందులో వేసేసుకుందాం. తీసేసుకుంది టమాటా పచ్చిమిర్చి ఇట్లా ఉడికింది. దీన్ని కొద్దిగా క్రష్ చేసేస్తాం. ఈ టైంలోనే మనం సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని బాగా మరిగించుకోవాలి. ఎంత బాగా మరిగించుకుంటే పప్పు అంత మంచి టేస్ట్ ఉంటుందండి. పప్పు చారుకి అదే టేస్ట్. చూడండి పప్పు బాగా మసులుతుంది. ఈ టైంలో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టైంలో కొత్తిమీర, ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు ఒక 2-3 వెల్లుల్లిపాయలు కూడా మెత్తగా దంచేసుకోవచ్చు. చూడండి ఇలా కొద్దిగా క్రష్ చేసుకొని ఇందులో మరుగుతున్నప్పుడు వేసుకోండి.